అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నదనే దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది. దాంట్లో భాగంగా కులగణన కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన 1,00,000 మందితో ఎన్యూమరేషన్ చేసి జనాభా ప్రతిపాదించిన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి, వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తాను. పెద్దది ఫోటో